Hello, dear students. Welcome back, all of you. Guys, ఈ వీడియో ఆఫ్ కోర్స్ జగదీష్ సార్కి సంబంధించిన వీడియోనే, బట్ ఆ వీడియోకి చిన్న ఇంట్రో ఇద్దాం అనుకున్నాను. బేసికల్గా ఏంటంటే అది పర్టికులర్గా యూట్యూబ్ పర్పస్ చేసిన వీడియో కాదు. ర్యాండమ్గా క్లాస్లో చెప్తున్నప్పుడు ఆ కంటెంట్ అంటే మన దగ్గర క్లాసెస్ తీసుకొని వాళ్ళకు కూడా మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ అండ్ యూనో మంచిగా హెల్ప్ అవుతుంది అంటే దాన్ని పెట్టేద్దాం అనుకున్నాం. సో ర్యాండమ్గా క్లాస్ రూమ్లో చెప్పిన వీడియో అంటే జనరల్గా నీట్గా క్వశ్చన్ రాసి ఇలాంటివి ఉంటాయి కదా, ర్యాండమ్గా క్వశ్చన్ చెప్తూ ఓవర్ ద ఫ్లోలో వెళ్ళిపోయారు సార్. ఓకే, అండ్ సేమ్ తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది. ఆ చిన్న ప్రికాషన్, ఒక డిస్క్లైమర్ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు చూడొచ్చు డిఫరెంట్ కోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న సబ్జెక్ట్స్ అన్నిట్లో అన్నీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అయి ఉన్నప్పటికీ కూడా ఎన్వైర్న్మెంట్ అనేది చాలామంది స్టూడెంట్స్కి ఒక రకంగా డ్రౌజీగా కొంచెం డల్గా ఉంటుంది. సబ్జెక్ట్ తప్పు కాదు, బట్ మనకు అనిపించే ఫీల్ అలాంటిది. యూపీఎస్సీలో కూడా చాలామంది ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఒక శంకర్ ఐఏఎస్ అనే ఒక బుక్ ఫాలో అవుతారు. చాలామంది చదువుతాము కానీ ఏదో ఒక లోపం కనబడుతుంది, సంథింగ్ లాగింగ్ చదివేటప్పుడు. సో ఎన్వైర్న్మెంట్ 50 మార్క్స్ సబ్జెక్ట్ మీకు ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా చేయడానికి జగదీష్ సార్ని ఎన్వైర్న్మెంట్ చెప్పమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ చాలా అద్భుతంగా చెప్తున్నారు. తక్కువ అంటే కంటెంట్ తక్కువ ఉన్నా కానీ మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అండ్ అలాగే తక్కువ అన్నట్టు కాకుండా ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతే చెప్తున్నారు. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, సార్కి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇది ఓన్లీ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కోర్స్, ఇది ఓన్లీ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కోర్స్, ఇది ఓన్లీ జాగ్రఫీ రిలేటెడ్ కోర్స్. సో జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ కంబైన్డ్, ఇది ఓన్లీ జాగ్రఫీ రిలేటెడ్ కోర్స్, ఇది టోటల్ కోర్సెస్. మీరు ఏదైనా సింగిల్ కోర్స్ తీసుకోవచ్చు, లేకపోతే కోంబో కోర్స్ తీసుకోవచ్చు. రెండు కలిపి తీసుకుంటే తక్కువ ప్రైస్కి మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ దానికంటే ముందు సపరేట్ వీడియో చేస్తాను ఇంకొకటి. సో జగదీష్ సార్ యొక్క జాగ్రఫీ తెలుగు మీడియం బుక్ ఆన్లైన్ మార్కెట్లోకి వచ్చేసింది. మీరు చూడొచ్చు, శ్రీమేధ పబ్లికేషన్స్ నుంచి వచ్చినది బుక్. అమెజాన్లో కూడా మీకు ఇది అవైలబుల్ ఉంటుంది. ఈ బుక్ డోర్ డెలివరీ కూడా చేస్తాము. బుక్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి జగదీష్ సార్ గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు మీడియం బుక్ అని మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. సో ఆ బుక్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాం. డోర్ డెలివరీ ఉంటుంది. అశోక్ నగర్లోని అన్ని ఫేమస్ ఇన్స్టిట్యూట్స్లో కూడా మీకు బుక్ అవైలబుల్ ఉంటుంది. ఈ బుక్లో ఏమున్నాయి ఏంటి అనేది ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అండ్ ఎన్వైర్న్మెంట్, ఓజోన్ డిప్లేషన్ కానీ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వీడియో వస్తుంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. చాప్టర్ 2లో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ఇది ఉంది. ఇది కొంచెం ఇంకా నేను చెప్పిన దాని మీద మీరు ఎలాబొరేట్ చేయాలండి. అంటే మీరు వ్యక్తిగతంగా ఏం ప్రయత్నించట్లేదు, ఇంకా కొంచెం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈవెన్ మీకు ఐడియా ఉండొచ్చు, ఆల్మోస్ట్ లాస్ట్ టైం నా టీఎం బుక్స్ 4000 మంది కొన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఇంకొక టీఎంఈఎం జనరల్ గా బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. క్లాసెస్ కూడా వింటూ వచ్చారు. అక్కడ అశోక్ నగర్లో ఆఫ్లైన్ లో లాస్ట్ 2 years లో ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ విన్నారండి. కాబట్టి ఇంకొంచెం ఏమైనా 1 or 2 వాల్యూ అడిషన్ ఉంటే కొంచెం యాడ్ చేయడానికి ప్రయత్నించండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తున్నాయి ఆన్సర్స్ కూడా. స్టిల్ ఇది నా రిక్వెస్ట్. ప్రెజెంట్ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా అండ్ రైట్ their conservative efforts. లేదా ఇలా అడగొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అడగొచ్చు కన్సర్వేషన్ కోసం. ఇది అసలు యాక్చువల్ గా నేను చెప్పడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే మొత్తం డాటా లైక్ ఇది ఒక డాక్యుమెంట్ అండి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, రైట్, లేదా సెంట్రల్ వాటర్ కమిషన్, ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ డెవలప్మెంట్, ఇట్లా ఏమైనా తీసుకోవచ్చు. వాటి యొక్క రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుంటూ మనం ఏంటి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కోసం చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్. కన్సర్వేటివ్ ఎఫర్ట్స్ ఏంటంటే లైక్ ఇది చాలా మీకు ఐడియా ఉంది కదండి. వాటర్ కన్సర్వేటివ్ ఎఫర్ట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్
వాటర్ స్ట్రెస్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే పాపులేషన్. దాని కంట్రోలింగ్ మీద దృష్టి పెట్టాలి. గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. సో స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ లెజిస్లేషన్ ఇంప్లిమెంటేషన్ తోటి వాటిని మనం ఇరాడికేట్ చేయడానికి ప్రయత్నించాలి. పెర్కులేషన్, ఎఫారెస్టేషన్ వల్ల, అటవీకరణ వల్ల ఇంకటాన్ని పెంచాలి. పెర్కులేషన్. ఓకే, ఎంక్రోచ్మెంట్స్ అంటే ఆక్రమణలు లాంటివి ఏంటి, తొలగించాలి. ఓకే, ఇంకేంటి, వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, కన్జర్వేటివ్ అండ్ ఏంటి సస్టైనబుల్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్. ఇరిగేషన్ ప్రాక్టీసెస్ సస్టైనబుల్ గా ఉండాలి. రిమూవల్ ఆఫ్ సిల్ట్ ఫ్రమ్ ద వాటర్ రిసోర్సెస్. ఇట్లా మనం ఒక 25 పాయింట్లు రాయొచ్చు కన్సర్వేషన్ కోసం. అయితే ఇవి రాస్తూ దీంట్లో ఇంపార్టెంట్ అని చెప్తూ ఏం చెప్పాలి అంటే, ఎక్కువగా కన్సర్వేషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, నేషనల్ వాటర్ పాలసీ, ఓకే, లేదా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్, ఓకే, ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, ఓకే, జల్ జీవన్ మిషన్. ఈ పదాలు కనబడాలి. దాని యొక్క ఆబ్జెక్టివ్ చెప్తాను నేను. జల్ జీవన్ మిషన్, అటల్ భూజల్ యోజన, భూగర్భ జలాలు పెంచడానికి ఒక 7 అనుకుంటా వాటర్ స్ట్రెస్డ్ స్టేట్స్ లో కొన్ని బ్లాక్స్ లో ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటది, అటల్ భూజల్ యోజన, నేషనల్ వాటర్ మిషన్. అర్థమవుతుందా? ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ కనీసం ఒక 2-3 ప్రోగ్రామ్స్ మనం అక్కడ ఏం చేయాల్సి ఉంటుంది, హైలైట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్ ఏంటి, మనకు ఇక్కడ రిపోర్ట్స్ లో ఏమి ఉంటుందంటే, 1 యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ యాజ్ పర్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇండియాలో 110.5 సెంటీమీటర్స్ ఎంత ఉంది. అండ్ వరల్డ్ లో మనకు ఇండియాలో ఉన్న వాటర్ రిసోర్సెస్, రివర్ వాటర్ రిసోర్సెస్ 4%. దీంట్లో ఏంటి మనకు అంటే క్యాలిక్యులేషన్స్ చేస్తే కనుక వచ్చే వాటర్ యొక్క యూనిట్ గా ఏమని చెప్పాలంటే బిలియన్ క్యూబిక్ మీటర్. సో ప్రజెంట్ మనకు పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎంత ఉంది, ఫ్యూచర్ లో అది ఏమయ్యే అవకాశం ఉంది, ఇది ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. రైట్, అర్థమవుతుంది కదా? సో మనం ఏంటి, ఎయిదర్ ఆఫ్ దీస్ కమిషన్ అండ్ వెబ్సైట్స్ రిపోర్ట్ ని ప్రజెంట్ చేస్తూ జనరల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయాలి. జనరల్ స్టెప్స్, వాటర్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్, ఎఫారెస్టేషన్, ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ ఎరోషన్, వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ మనకు జల్రా, బావోలి అంటే అట్లీస్ట్ ఆ పదాలు రాయాలి. తటాకం అంటాం మనం తెలుగులో. ఓకే, ఏరి, ఓకే, నెక్స్ట్ మనకు నాగాలాండ్ లో అనుకుంటే జాబో, సింగ్, ఓకే, ఖిల్, ఓకే, బండార్ పహాడ్, హర్ పైన్స్, ఇట్లా లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ దేర్. అవి ఫాలో అవుతుంటారు. వాటిలో కొన్ని పేర్లు రాయాలి, ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వాలని చెప్పి. ఓకే, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఇరిగేషన్ టెక్నిక్స్ కన్సర్వేటివ్ గా ఉండాలి. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, వాటి మీద వెళ్ళడం బాగుంటుందని చెప్పాలి. ఓకే, వాటర్ ఆడిట్స్, రెగ్యులర్ వాటర్ ఆడిట్స్, పంచాయతీలో ఆ వాటర్ ఆడిట్స్ జరపాల్సి ఉంటుంది. ఓకే, అండ్ జ్యుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్. కొన్ని కార్నర్స్ ఆఫ్ సొసైటీకి వాటర్ వెళ్ళట్లేదు, కొన్ని రీజియన్స్ కి వాటర్ వెళ్ళట్లేదు, వాటిని వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి. దానికోసం ఏంటి, నేషనల్ వాటర్ జల్ జీవన్ మిషన్ వచ్చింది దానికోసమే. అర్థమైందా? సో ఇవి మనం ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఏంటంటే ప్రోగ్రామ్స్ కోసం మాట్లాడాల్సి ఉంటుంది. రైట్, చూద్దాం ఒకసారి. ఇది మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క యాన్యువల్ రిపోర్ట్. ఇక్కడ చూడండి, సెంట్రల్ వాటర్ కమిషన్ యాన్యువల్ రిపోర్ట్. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఇస్తే ఇంకా అక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు మనకి, ఎందుకంటే అది గవర్నమెంట్ ఆర్గనైజేషనే కాబట్టి అదే చెప్తుంది. కాబట్టి మనం వేరేవి ఏం ప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఏముంది, లాస్ట్ 30 years లాంగ్ టర్మ్ యావరేజే క్లైమేట్ అంటాం. లాస్ట్ 30 అంటే 1985 to 2015 యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉందంటే 110.5 సెంటీమీటర్ లేదా 1105 మిల్లీమీటర్. దాన్ని మనం BCM, బిలియన్ క్యూబిక్ మీటర్ లో కనుక మార్చుకుంటే ఎంత వస్తుందండి, 3880. 2022లో మాత్రం కొంచెం రెయిన్ఫాల్ ఇంక్రీజ్ అయ్యని చెప్తున్నారు, 125.7 సెంటీమీటర్ గా ఉంది. సో ఆఫ్టర్ రెయిన్ఫాల్ మనకు రన్ ఆఫ్ మన నేల మీద ప్రయాణిస్తున్నది ఎంత ఉంది అని అంటే కనుక అది కేవలం 2000 BCM ఉంది. ఇది గుర్తుంచుకోవచ్చు. ఇది అటు ఇటుగా 4000 అని చెప్పొచ్చు, ఇదేం చెప్పొచ్చు 2000.
దాంట్లో మనం యూటిలైజబుల్ వాటర్ వినియోగించదగ్గ వాటర్ ఎంత ఉందంట 1130 BCM. సర్ఫేస్ పొటెన్షియల్ 690 ఉంది BCM. ఓకే, గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు 438 BCMs ఉన్నాయి. ఓకే, నెట్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ సరే మనం రెప్లినిష్ చేయగలిగినవి ఎంత ఉన్నాయంటే మనకు 438, కానీ మనకు ఎంత అవైలబిలిటీలో ఉందంటే కేవలం గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ మనకు 411 BCM ఉంది. అంటే ఎక్స్ప్లాయిట్ చేయాలి, ఆల్మోస్ట్ 27 BCM కాట్ ఎక్స్ప్లాయిటెడ్ అని అర్థం. ఓకే, మనకు ఇంత BCM లో ఓవరాల్ గా మనకి ఎంత యూటిలైజబుల్ వాటర్ 1128 అయితే గనక దాంట్లో సర్ఫేస్డ్ పొటెన్షియల్ 680 ఉంది, గ్రౌండ్ వాటర్ 438 ఉంటే ఇక్కడ చూడండి మనం స్టోరేజ్ అవైలబిలిటీ మీడియం ఈ ప్రాజెక్ట్స్ వాటి ద్వారా మనకి ఎంత స్టోరేజ్ అవైలబిలిటీ ఉందంటే 253 ఉంది. సో సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ లైక్ ఏమి పోలవరం కానీ పాలమూరు రంగారెడ్డి లాంటివి అన్ని యాడ్ అయితే కనుక ఇంకో ఎంత యాడ్ అవ్వచ్చు అంటే 155 BCM మనకు యాడ్ అయ్యే అవకాశం ఉంది, బిలియన్ క్యూబిక్ మీటర్. ఈ డేటాని ప్రెసెంట్ చేయడానికి ప్రయత్నించాలి, నో డౌట్. ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్ట్ ని మనం చూస్తే ఓకే మనకి ఇక్కడ ఇచ్చాడు ఏమి ఇది పీరియాడికల్లీ అసెస్ చేస్తున్నట్లు. ఈ అసెస్మెంట్ లో వాళ్ళకి ఇంతకుముందు మనం చూసాం కదా 2000 అని మనం అన్నాం కదా. ఓకే, ఇంత ఏమి బిలియన్ క్యూబిక్ వాటర్ మనకు న్యాచురల్ రన్ ఆఫ్. ఇది రైన్ఫాల్ ప్రకారంగా ఏమని చెప్పాల్సి వస్తుంది 3880. దాంట్లో ఏమి మనకు న్యాచురల్ రన్ ఆఫ్ ఎంత ఉంటుంది 2000 బిలియన్ క్యూబిక్ మీటర్ ఉంటుంది. వరల్డ్ రివర్ వాటర్ సోర్సెస్ లో ఇండియాలో 4% ఉన్నాయి, కానీ వరల్డ్ పాపులేషన్ లో మన జఫా పాపులేషన్ ఎంత ఉందంటే షేర్ 18% ఉంది. ఇదే ఏంటి స్ట్రెస్ ని పెంచుతుంది అనమాట, అర్థమవుతుందా? సో టోటల్ వాటర్ ని యూటిలైజ్ చేయలేకపోతున్నాం, ఇది మాత్రమే మనకు ఉండే అవకాశం ఉంది ఆఫ్టర్ ఎవాపరేషన్. అట్లా దీంట్లో కూడా ఇంతవరకు యూటిలైజబుల్ వాటర్ ఎంత ఉందంటే మనకి ఏంటంటే 690 BCM చెప్తున్నాడు. దాంట్లో మన గ్రౌండ్ వాటర్ సోర్సెస్ ఎంత 433 BCM ఉన్నట్లు చెప్పడం జరిగింది. అర్థమైందా? అంటే మనం మెల్లమెల్లగా దేనికి దారి తీస్తున్నాం అంటే వాటర్ స్ట్రెస్ కి దారి తీస్తున్నాం. ఎట్లా స్ట్రెస్ జరుగుతుంది అనేది మనకు అది కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్స్ లోనే ప్రజెంట్ ఉంటుంది. ఇగోండి స్ట్రెస్ ఎట్లా జరుగుతుంది మనకు అనేది ఇక్కడ ప్రజెంట్ చేశాడు. రీఅసెస్మెంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ చూడండి, ఫస్ట్ ఎవరు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కాబట్టి అండ్ PIB రిపోర్ట్ 100% ఫాలో అవ్వచ్చు. క్వశ్చన్స్ కి కొన్ని ఆన్సర్స్ కూడా డైరెక్ట్ గా రిపోర్ట్స్ నుంచి వస్తుంటారు, మీరు ఇది ఫాలో అయితే బాగానే ఉంటుంది. ఓకే, రీఅసెస్మెంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఇన్ ఇండియా యూజింగ్ స్పేస్ ఇన్పుట్స్. ఓకే, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క ఈ రీఅసెస్మెంట్ లో కనుక చూస్తే మనకు చూడండి వాటర్ పెర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ ఫర్ year 2021 and 2031 has been assessed 1486 cubic meter. బిలియన్ కాదు అది, BCM అంటే బిలియన్ క్యూబిక్ మీటర్. ఒక పర్సన్ కి ఎంత ఉంటుందంట 1486 అంటే 2021 లో. యాక్చువల్ గా మనకు 1367 ఎప్పుడు 2031. చూడండి, యాన్యువల్ పెర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ ఆఫ్ లెస్ దెన్ 17 cubic meter is considered as water stressed. ఆల్రెడీ వీఆర్ ఇన్ వాటర్ స్ట్రెస్డ్ కండిషన్ ఇండియాలో. ఏమని చెప్తుందండి ఇది 2021 లో 1486 అంట అండ్ 2031 లో 1367 పెరుగుతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోతుంది. సో రైన్ఫాల్ వేరియేషన్స్ డిఫరెన్స్ గా ఉన్నా ఈవెన్ వీఆర్ ఇంక్రీజింగ్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్. ఎందుకు ఇంకా ఈ స్ట్రెస్ పెరుగుతుందంటే బికాస్ ఆఫ్ అన్కంట్రోల్డ్ పాపులేషన్. బంగ్లాదేశ్ అలానే దరిద్రం అయిపోతుంది. ఒడిశా కన్నా తక్కువ ఏరియాలో ఉండి, దాని ఏరియా చాలా తక్కువ, ఒడిశా కన్నా తక్కువ ఏరియాలో ఉండి అది ఒడిశా మీద 3 times పాపులేషన్ కలిగి ఉంటే ఏం బాగుపడుతుందండి? ఏ కంట్రీ అయినా ఎప్పటికైనా స్ట్రెస్సే అది. అర్థమవుతుందా? అంత పోలీస్ ఫోర్సెస్ ఉంటాయా, అంత ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయా కంట్రోల్ చేయదగ్గ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైనా టైంలో? కొన్ని డిసిప్లిన్ ఉందా పీపుల్లో? లేదు. ఇక్కడ కూడా అంతే చూడండి, ఏముందమ్మా మనకు ఏమి 2021 లో 1486 ఉంది, 2031 లో 1367. బట్ మనకేంటి వాటర్ స్ట్రెస్డ్ నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాము అని అంటే ఎంత 1700 cubic meters కన్నా తక్కువగా పెర్ క్యాపిటా ఉందంటే పెర్ క్యాపిటా మనకు వాటర్ అవైలబిలిటీ ఉందంటే చాలు వాటర్ స్ట్రెస్డ్ అని చెప్తున్నాం. whereas annual per capita water availability below 1000 cubic meters is considered as water scarcity condition. Okay,
మనకు వాటర్ స్కార్సిటీ, నీటి లోటు పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఎంతకి రావాలంట 1000 కన్నా తగ్గితే అది ఆ పరిస్థితి దారి తీస్తుంది. ఇండియాలో ఎంత టైమో లేదు, అది 31లోనే ఎంత ఉందంటే అది 41కో లేకపోతే 41, 51కి వెళ్ళేటప్పటికి మాక్సిమం దీన్ని మనం రీచ్ అయిపోతాం. ఈ టైంలో గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ వల్ల గ్లేషియర్స్ లో సగం మెల్ట్ అయిపోతాయి, రియల్ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఉండదు. సో దట్ ఈ పాయింట్స్ హైలైట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పాడంటే వాటర్ అనేది మనకు ఈ కాన్స్టిట్యూషన్ చాలా బాగా తయారు చేశారు, పర్ఫెక్ట్ గా ఉంది అనేది నా అభిప్రాయం కూడా. కానీ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ని ఎక్కువగా మనం ప్రొవిజన్స్ తీసుకోవటం, దాంట్లో కూడా ద్వంద్వ పాలన, డ్యూయల్ గవర్నమెంట్ ఏదో ఉంది కదా, దాన్ని ఎక్కువగా హైలైట్ గా ఉండటం. అక్కడ ఏంటంటే గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్, అందులో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మంచి సబ్జెక్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం, స్టేట్ గవర్నమెంట్స్ కి చాలా స్ట్రెస్డ్ సబ్జెక్ట్స్ ఇవ్వటం. దాంట్లో ఇచ్చిన సబ్జెక్ట్స్ లో ఏంటి, అగ్రికల్చర్ ఒకటి, ఇరిగేషన్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి. తర్వాత ఎడ్యుకేషన్ ఇవి సెంట్రల్ లోకి మార్చారు, కాంకరెంట్ లోకి మార్చారు. కానీ అంటే ఈ దేనికైతే హెల్త్ ఒకటి, దేనికైతే ఫండ్స్ ఎక్కువ అవసరం అవుతున్నాయి అవి పెట్టేసుకున్నారు, అవి ఇచ్చేసినారు స్టేట్స్ కి. ఈ వాటర్ కూడా అంతే, ఎప్పుడు డిస్ప్యూట్స్ ఉంటాయి, ఎప్పుడు ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అర్థమైందా? సో ఈ వాటర్ అనేది స్టేట్ లిస్ట్. ఇక్కడ వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు చూడండి, వాటర్ బీయింగ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి కొన్ని ప్రోగ్రామ్స్ ని, స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పారు. దాంట్లో ఒకటి చూడండి, జల్ జీవన్ మిషన్. ఇది రాయాల్సి ఉంటుంది. ఇదేంటంటే ఇండియాలో అందరికి కూడా వాటర్ త్రూ ట్యాప్ అందించాలనేది స్టార్ట్ చేశారు. జల్ జీవన్ మిషన్ టు మేక్ ప్రొవిజన్ ఆఫ్ ట్యాప్ వాటర్ సప్లై టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆఫ్ ద కంట్రీ బై 2024 కల్లా అది ఇవ్వాలని అనుకుంటున్నారు, చూద్దాం. తర్వాత చూడండి, అమృత్ 2.0 స్కీమ్ ని స్టార్ట్ చేశారు. ఓకే, ఇది మనకు ఏమి covering all the statutory towns of the country to ensure universal coverage of water supply and make cities water secure. అంటే ఈసారి పట్టణాల్లో అందరికీ కూడా వాటర్ అవైలబిలిటీలో ఉండటానికి ఏ స్కీమ్ స్టార్ట్ చేశారంటే అమృత్ 2.0 అని స్టార్ట్ చేశారు. అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి హర్కేత్ కో పానీ అనే నినాదంతో, పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే నినాదంతో స్టార్ట్ చేసిన స్కీమ్స్ ఏంటంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన 15-16లో స్టార్ట్ చేశారు. దీంట్లోనే మనకేంటి యాక్సిలరేటెడ్ ఇరిగేటెడ్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ ఉంది. ఒక 99 ప్రాజెక్ట్స్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు, దానికి ఇంత ఖర్చు అయిందని చెప్తున్నారు. ఆల్రెడీ 74-75లోనే స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఉంది, కమాండ్ ఏరియా డెవలప్మెంట్. ఇదేంటిది, క్రియేటెడ్ ఆయకట్, రియల్ ఆయకట్ మధ్యలోని గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి స్టార్ట్ చేశారని మనం జాగ్రఫీలో మాట్లాడాము. సేమ్ ప్రాజెక్ట్ ఏంటంటే దీని అండర్లోకి తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. అండ్ బ్యూరో ఆఫ్ వాటర్ యూస్ ఎఫిషియన్సీ ఏం చేస్తుంది, ఇరిగేషన్ ని, ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ వాటర్ యూసేజ్ సంబంధించి ఎఫిషియంట్ యూస్, సామర్థ్యాన్ని పెంచడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఆ ప్రమోషన్ కార్యక్రమాలు చూస్తుంది. సాహి ఫసల్ అనే స్కీమ్ ఉంది. సాహి ఫసల్ అనే స్కీమ్ ఏంటంటే వాటర్ ని తట్టుకునే క్రాప్స్ ఉంటాయి కదండి, అంటే తక్కువ వాటర్ ని వినియోగించుకునే క్రాప్స్, వాటర్ ఎఫిషియన్సీ క్రాప్స్. వాటర్ స్ట్రెస్డ్ ఏరియాస్ లో క్రాప్స్ అనేవి ఎలా ఉండాలంటే వాటర్ ఎఫిషియన్సీ క్రాప్స్ ని ఇవ్వాలి. మిల్లెట్స్, మనకు ఈ న్యూట్రియంట్ ఇచ్చే క్రాప్స్, వాటి మీద ఫోకస్ పెట్టండి ఏ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారంటే సాహి ఫసల్. ఆ తర్వాత చూడండి, ద మిషన్ అమృత్ సరోవర్. ఇది పంచాయత్ రాజ్ డే రోజు April 24న స్టార్ట్ చేశారంట. కన్సర్వ్ వాటర్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తులో నీటిని సంరక్షించడానికి అని దీన్ని స్టార్ట్ చేశారు. జల్ శక్తి అభియాన్, క్యాచ్ ద రెయిన్. వర్షం పడుతుంది, దాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాలి, దాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకోవాలి అని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే జల్ శక్తి అభియాన్. ఇవే కాకుండా నేనేం చెప్పాను మీకు, మళ్ళీ నేషనల్ వాటర్ మిషన్ అని చెప్పారు. అండ్ వాటర్ పాలసీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇంకా ఏముందమ్మా మనకు, అటల్ భూజల్ యోజన, భూగర్భ జలాలని పెంచడానికి ఒక 7 states లో somewhat 120-130 blocks లో ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉందో వాటిని ఇంక్రీజ్ చేయడానికి కూడా స్టెప్స్ తీసుకుంటూ ఉంది ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ స్కీమ్స్ లో కొన్ని మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవి రాయడంతో కూడా కన్జర్వేటివ్ ఎఫర్ట్స్ లో మళ్ళీ ఏం రాయాల్సి ఉంటుందమ్మా, ఇరిగేషన్ ప్రాక్టీసెస్ మీద ఫోకస్ పెట్టాలి, మైక్రో అండ్ మీడియం ఇరిగేషన్స్ ని డెవలప్ చేయాలి, స్ప్రింకిల్ డ్రిప్ మీద ఫోకస్ పెట్టాలి.
ఓకే, వాటర్ ఎఫిషియన్సీ క్రాప్స్ ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకే, మెథడ్స్ లో న్యాచురల్ ఫార్మింగ్ లాంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎఫారెస్ట్రేషన్, ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ ఎరోషన్, ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సిల్ట్ రిమూవల్ చేయాలి. వాటర్ ఆడిట్స్ ని కండక్ట్ చేయాలి. ఓకే, జ్యుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఉండేటట్లు ప్లాన్స్ ఉండాలి. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ కూడా వాటర్ పాలసీస్ ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ముఖ్యంగా అర్బన్, సెమీ అర్బన్ రీజియన్ లో ఉన్న వాటర్ రిసోర్సెస్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఫ్లడ్ లెవెల్ జోన్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 4-5 హైలైట్ పాయింట్స్ రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ని ప్రెజెంట్ చేస్తే మనకు ఫుల్ స్కోర్ వస్తుంది. దీంట్లో అర్థమైందా? అంటే వాటర్ అవైలబిలిటీ అని ఇచ్చాడు సబ్ హెడింగ్ లో, కాబట్టి వాటర్ అవైలబిలిటీ మీదనే మనం ఫస్ట్ 1 or 2 పేరాస్ రాసి కన్సర్వేటివ్ ఎఫర్ట్స్ దాంతో పాటుగా అడుగుతాడు కాబట్టి కన్సర్వేటివ్ ఎఫర్ట్స్ కూడా మనం పెట్టాలి. పెట్టేటప్పుడు ఏంటంటే జనరిక్ నాలెడ్జ్ ని ప్రెజెంట్ చేయాలి. వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, వాటర్ హార్వెస్ట్ పిట్స్, ఓకే, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఇలాంటివి రాసిన తర్వాత ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కనీసం చాలా ఉన్నాయి, ఒక 8 to 9 స్కీమ్స్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి. అట్లా వాటిలో ఒక 5ని ప్రెజెంట్ చేయడం బెటర్. ఓకే, ఈ న్యాచురల్ రిసోర్సెస్ అయ్యేలోపు వీలుంటే వాటర్ పాలసీ ఉంది, నేషనల్ వాటర్ పాలసీ 2012 లో అనౌన్స్ చేశారు మనకు. అది కూడా వీలుంటే ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? రైట్, ఇంకో క్వశ్చన్ కోసం వెళ్దామండి, మీరు అనుమతిస్తే. ఎక్కింది అనుకుంటా ఇది. మీకు ఇది ఏమైనా కొంచెం కనబడకపోయినా సరే, ఇది మనకు ఇది కొంచెం ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే, పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ అని కొట్టండి. పిఐబి, పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ, పిఐబి అని కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి. దీంతో మీరు ఈ రోజే రాస్తే బెటర్. మీరు నాకు పంపించకపోయినా నష్టం లేదు, అట్లీస్ట్ రాయండి. ఈ రోజు రాస్తే కొంచెం బాగుంటుంది. కొన్ని టర్మినాలజీ వచ్చింది. BCM, బిలియన్ క్యూబిక్ మీటర్. మన పాపులేషన్ బిలియన్స్ లో ఉంది కదా, 1.2 బిలియన్. పర్ క్యాపిటా అవైలబిలిటీ దగ్గర బిలియన్ రాకూడదు, క్యూబిక్ మీటర్ రావాలి పర్ క్యాపిటా అవైలబిలిటీ దగ్గర. మనకి ఎంత చెప్పాం, అది 4000. న్యాచురల్ రన్ ఆఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి 2000. ఓకే, మనకేంటి అవైలబిలిటీ, మనకు 1200 వరకు ఉంది. దాంట్లో మనకు ఓవరాల్ గా పనికొచ్చేది ఎంత ఉంది, 690 BCM ఎంత ఉంది. గ్రౌండ్ వాటర్ ఎంత, 434 ఉంది. ఇట్లా క్యాలిక్యులేషన్స్ కొంత చూసుకోవాలి. రెయిన్ఫాల్ 110.5 ఉంది. అదైపోయాక పర్ క్యాపిటా అవైలబిలిటీ ఎట్లా, దీనికి వచ్చేటప్పటికి వాటర్ 4% ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, 18% ఆఫ్ పాపులేషన్ ఉంది. సో 2031 లో మనకి ఎంత ఉందని చెప్తున్నాడు, 1486. ఆల్రెడీ 2021 లో 1486. ఆల్రెడీ వీఆర్ ఇన్ వాటర్ స్ట్రెస్ లో ఉన్నాం. 1000 కి తగ్గితే వాటర్ స్కార్సిటీకి దారి తీస్తుంది అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చాప్టర్ 2 లో ఇది రావచ్చు. రైట్, అర్థమవుతుందా ఎట్లా ప్రజెంట్ చేయాలో ఇది? ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే చాప్టర్ 2 లో మీరు అంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్. ఆఫ్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ దెమ్ వాడు ఫారెస్ట్ అని ఇచ్చాడు. మరి నువ్వెందుకు ఫారెస్ట్ చెప్పలేదు సార్ అని మీరు నన్ను అడగొచ్చు. ఫారెస్ట్ మీద 4 to 5 క్వశ్చన్స్ జాగ్రఫీలో డిస్కస్ చేసాం. మళ్ళీ ఇక్కడ చెప్పడానికి టైం వేస్ట్. చెప్పమంటే చెప్తాను, ఆ ఫారెస్ట్ సంబంధించిన ఆ 4 to 5 టాపిక్స్ అక్కడ వీడియోస్ ఇక్కడ పెట్టమని చెప్తా. కొంతమంది ఓన్లీ ఎన్వైరన్మెంటే జాయిన్ అయ్యారు, వాళ్ళకి పనికొస్తుంది. అయితే ఇక్కడ దాంతో పాటు ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఏముంటుందంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనే ఒక టాపిక్ ఉంది. అది మనం ఈ సెకండ్ చాప్టర్ ఎండ్ అయ్యేలోపు అదొక్క టాపిక్ బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ ఎన్వైరన్మెంట్ లో, అదొక్కటి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ మనం 5th చాప్టర్కి వెళ్దామండి. 5th చాప్టర్ లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ కొంచెం ఇంపార్టెన్సీ ఉన్న ప్రశ్న అనేది కూడా. ఇవి ఎన్వైరన్మెంట్ ఏంటంటే లిమిటెడ్ సిలబస్ ఉంది కాబట్టి కొంచెం అన్ని కూడా కొంచెం ప్రాముఖ్యత ఉన్నవే ఉంటాయి. గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అన్నాడు. ఐ థింక్ ఎస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ యాసిడ్ రైన్స్. చూశాను, 2-3 నాకు పంపారు క్వశ్చన్స్. మీరు అంటే బయట ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళు కాకుండా మీరు ఆన్లైన్ స్టూడెంట్స్ నాకు 2-3 పంపారు. దాంట్లో యాసిడ్ రైన్స్ మీద బాగానే రాస్తున్నారు. ఓకే, రాస్తున్నారు. ఇంట్రొడక్షన్ పేరాస్ ఇలాంటివి మీరు ఇస్తున్నప్పుడు కొంచెం చూసుకోండి, చిన్న మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్న దాని మీద వీలుంటే ఒక ½ an hour ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేసి కొంచెం మసాలా లాంటివి యాడ్ చేయడానికి ప్రయత్నించండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాత్రమే. సెకండ్ టాపిక్ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఆన్గోయింగ్ ఇష్యూ అండి, ఓజోన్ డెప్లీషన్. ఇది ఓజోన్ డెప్లీషన్, వాట్ ఇస్ ఓజోన్ డెప్లీషన్ అని అడగొచ్చు. దీంతో పాటుగా కాసెస్, దాంతో పాటుగా ఇంపాక్ట్స్ అడుగుతాడు.
ప్రివెంటివ్ మెషర్స్ అనేది ఇంకో క్వశ్చన్, ఎందుకంటే మనకు 10 మార్కర్స్ కి అడగడానికి ఛాన్స్ లేదు. ప్రివెంటివ్ మెషర్స్, ఓకే, లేదా ఓజోన్ డెప్లిషన్ సంబంధించిన లెజిస్లేషన్, రైట్. ఇది సపరేట్ క్వశ్చన్ గా చెప్పుకుందాం. దీంట్లో మనం హైలైట్ చేయాల్సింది ఏంటంటే 1 వియన్నా కన్వెన్షన్, ఇది రేపు మాట్లాడదాం, 85. సెకండ్ వన్ హైలైట్ గా చేయాల్సి ఉంటుంది మాంట్రియాల్ ప్రోటోకాల్ 1987, ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 1st January 1989, అండ్ ద రీసెంట్ అమెండ్మెంట్ టు ద మాంట్రియాల్ ప్రోటోకాల్. అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కిగాలి అమెండ్మెంట్ టు ద మాంట్రియాల్ ప్రోటోకాల్, ఐ థింక్ 2016 లో వచ్చింది. ఇవి ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి, కాప్ లాగా మాప్ అంటాం వీటిని, ఎంఓపీస్. సో మనకి ఇక్కడ వియన్నా కన్వెన్షన్ ఫార్మల్ది, ప్రోటోకాల్ జరిగింది ఎప్పుడు 87 మాంట్రియల్, అండ్ కిగాలి ఏంటంటే మనకు ఇది మనకు ఇక్కడ హెచ్సిఎఫ్స్ కానీ మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ని కానీ యూజ్ చేయాలని చెప్పుకున్నప్పుడు క్లోరిన్ కాకుండా మిగతా హెచ్సిఎఫ్స్ వాటిని యూజ్ చేసుకోవచ్చు అని ఇంకా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. హైడ్రోజన్ రిలీజ్ అవ్వటం, మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ రేట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి హైడ్రోజన్ ని కూడా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం, దీనికి కిగాలి అమెండ్మెంట్. ఇది మనం మాట్లాడాలి. ఇది 10 మార్కర్స్ క్వశ్చన్, రేపు చూద్దాం ఇది, రైట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ఓజోన్ డెప్లీషన్, వాట్ కాజెస్ ఇట్, అండ్ వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్, రైట్. ఇక్కడ ఏంటి, ఓజోన్ అనేది మీకు ఐడియా ఉండొచ్చు, ఇది మనకు 15 to 35 కిలోమీటర్స్ ఎత్తులో అర్త్ క్రస్ట్ నుంచి అట్మాస్ఫియర్ లో స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి, స్ట్రాటోస్ఫియర్. సో వెన్ మనకు ఈ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో, ఫారెస్ట్ క్వశ్చన్స్ యాడ్ చేస్తాము లావణ్య గారు. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్, అంటే నేను ఎందుకు ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయట్లేదు అంటే అక్కడ ఏం జరగట్లేదు, అక్కడ మనకేంటి ఆ క్వాలిటీ యాక్టివిటీస్ ఏం జరగట్లేదు. మళ్ళీ ఎందుకని సిలబస్ అయ్యాక దానికి ప్రామినెన్స్ ఉంది. అంతవరకు ఏంటంటే నార్మల్గా క్రియేట్ చేయమని చెప్పాను, మళ్ళీ అది క్రియేట్ చేసి అది కూడా డంబ్గా ఉండిపోయిందని మళ్ళీ దానికి కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే ఈ సిన్సియర్గా చెప్తున్న అంశాలన్నిటి పక్కన పెట్టేసి ఒకరిద్దరు ఏంటి అది డంప్గా ఉండిపోతుంది, అది ఎలా ఉండిపోయింది, దానివల్ల ఏం ప్రయోజనం లేదని తెస్తున్నారు. అందుకే సిలబస్ అయ్యాక అది యాక్టివ్ అయిపోతుంది. నేను అందరిని యాడ్ చేస్తాను, అందరిని యాడ్ చేసి మీతో రాపిస్తాను. రాపించిన వాటిలో బెస్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి ప్రజెంట్ చేస్తాను బోర్డు మీద. ప్రజెంట్ చేసి దానికి ఏమైనా వాల్యూ అడిషన్స్ ఉంటే నేను యాడ్ చేయడం జరుగుతుంది. వీలున్నంత వరకు మీరు ఒక అట్లీస్ట్ నేను ఎంత చెప్పినా సరే టెస్ట్ సిరీస్ పెట్టారు సార్, జాయిన్ అయిపోయారు పొలం అని ఒక 150 మంది 200 మంది. సరే మనకు కొంత బయట ఏంటంటే ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫ్యాకల్టీస్, వాళ్ళని కొంచెం బతిమలాడుకొని వర్కౌట్ చేస్తున్నాము. వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్ని చేస్తున్నాము, చెప్పకూడదని మీరు చెప్తున్నాను, మళ్ళీ వేరే విధంగా కాదు. ఈ చేస్తున్న టైంలో ఏమైంది, అరే 150 మంది జాయిన్ అయ్యారు కదని వాళ్ళు రిక్రూట్ చేసి దాంట్లో మళ్ళీ ఇవాల్యుయేట్ చేసి పంపుతుంటే రాసే వాళ్ళు చూడండి 10 మంది కూడా రాయట్లేదు. ఓకే, అంటే అంటే డబ్బులు కట్టేశారు కానీ రాయట్లేదు, అర్థమవుతుందా? ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. అందుకని ఫస్ట్ సిలబస్ అయిపోయిన వెరీ నెక్స్ట్ డే నుంచే మీరు ఎంతమంది రాసినా నాకు అనవసరము. వాటిలో నేను ఇవాల్యుయేట్ చేస్తున్న పేపర్స్లో ఒక 2 పేపర్స్ 3 పేపర్స్ తీసుకొని బెస్ట్ పేర్లు అని చెప్పను, ఇలా ఉంది బాగుంది ఇది ఈ విధంగా రాయాలి. ఇంకా వాల్యూ అడిషన్స్ ఏంటి, లేదా మీరు ఏమైనా ఎక్స్పాండ్ చేసేసారా, ఎక్కడ కర్టైల్ చేయాల్సి ఉంటుంది, అలాంటి టాపిక్స్ మాట్లాడతాను. ఓకేనా, మీరు దానికోసం బాధపడద్దండి లావణ్య గారు. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్ ఇది ఉంది. జియోలాజికల్ పాస్ట్కి వెళ్తే మనకు డీగ్యాసింగ్ అనే ప్రాసెస్ తోటి, డీగ్యాసింగ్ is the process where atmosphere is created. అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడానికి డీగ్యాసింగ్ అనే పద్ధతి కారణం. ఆ టైంలో వచ్చినవి ఏంటంటే ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ మనకు సన్లైట్ తో రియాక్ట్ అయ్యి దేన్ని క్రియేట్ చేసాయి అంటే ఓజోన్ ని క్రియేట్ చేసాయి. ఎక్కడ అంటే మనకు స్ట్రాటోస్ఫియర్ లో. సో మనకి క్రియేషన్ ప్రాసెస్ అక్కడ అడగడు. స్టిల్ ఏమైనా మీకు అప్పుడు రాయాలనిపిస్తే క్వశ్చన్ ఆ విధంగా ఏమైనా ఉంటే ఏ పద్ధతి ద్వారా ఏర్పడిందమ్మా అది డీగ్యాసింగ్ ఆర్ అవుట్ గ్యాసింగ్. తెలుగులో కూడా ఏంటంటే దీన్ని డీగ్యాసింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే సన్ రేడియేషన్ ని మనం పరిశీలిస్తే
మనకు కనబడేది విజిబుల్ లైట్. ఏంటి మనకు కనబడేది? విజిబుల్ లైట్, రైట్? విజిబుల్ లైట్ తో మనకేమున్నాయి దాంట్లో? మళ్ళీ స్పెక్ట్రమ్ గుండా వెళ్తే విబ్జార్ అని అంటున్నాం, రైట్? ఇది విజిబుల్ లైట్ 0.4 to 0.7 మనకు మైక్రోమీటర్స్ ఉంటుంది ఇది ఏమి వేవ్ లెంత్. సో ఆర్ ఇన్ఫ్రారెడ్. ఓకే, ఇన్ఫ్రారెడ్ తర్వాత మనకు ఏమి మనకు సరే వి అల్ట్రావైలెట్. అల్ట్రావైలెట్ తర్వాత మనకు ఏమి మనకు ఇక్కడ గామా ఎక్స్రేస్ అనుకుంటా. గామా, ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, విబ్జర్, ఐఆర్, ఇన్ఫ్రారెడ్, ఏమి రేడియో వేవ్స్. ఏదో వేవ్ మిస్ అయిందండి. ఇన్ఫ్రారెడ్, మైక్రో, దెన్ రేడియో వేవ్స్. ఓకే, సో షార్టెస్ట్ వేవ్ లెంత్ గామా, లాంగెస్ట్ వేవ్ లెంత్ ఏంటి మనకు? రేడియో వేవ్స్. ఇవి చాలా మైన్యూట్ గా ఉంటాయి, ఇవి చాలా ఎన్లార్జ్డ్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం తీసుకుంటున్నప్పుడు మనకు విజిబుల్ లైట్ కి నియర్ బై రేడియేషన్ ఉన్న ఈ అల్ట్రావైలెట్ రేసెస్ మనకు సన్ లైట్ నుంచి వస్తున్నాయి, రైట్? ఎస్, ఈ సన్ లైట్ నుంచి వస్తున్నాయండి. వస్తున్నప్పుడు అల్ట్రావైలెట్ రేస్ అనేవి చాలా డేంజర్. చెప్దాం, మనకి ఇంపాక్ట్ అన్నాడు కదా అక్కడ, అవి చెప్పుకుందాం దానివల్ల ఏమొస్తుందని. ఈ అల్ట్రావైలెట్ లో ఇట్ హ్యాస్ 3 types ఆఫ్ రేస్, ఏ, బి, సి. ఏ అనేది అవసరం, అది వచ్చేస్తుంది ల్యాండ్ మీదకి వస్తుంది, క్రస్ట్ మీదకు. దాన్ని ఈ ఓజోన్ కూడా ఏమి ఆపదు. బట్ బీసీలు అనేవి ఓజోన్ ఆపుతుంది. ఓజోన్ అది ఫామ్ అయ్యే, అది ఎట్లా ఫామ్ అయింది? O3గా ఫామ్ అయింది. యూవీబి ఐ థింక్ దీన్ని సపరేట్ చేస్తుంది, O2 మాలిక్యూల్ గా, O2గా, Oగా. యూవీసీ ఈ రెండింటిని టచ్ చేసి మళ్ళీ ఏం చేస్తుందంటే O3గా చేస్తుంది. ఇట్లా మనకు క్రోడ్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అక్కడ, ఇవి సపరేట్ అవుతుంటాయి. సపరేట్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది? మెర్జ్ అయ్యి మళ్ళీ O3 ఫామ్ అవుతుంది. ఈ రెండు మెర్జ్ అయ్యి O3. సో ఇట్ ఈస్ ఎ చైన్ బేస్డ్ కంటిన్యూస్ ప్రాసెస్. అర్థమవుతుంది? అది కంటిన్యూగా జరిగే ప్రక్రియ అది, రైట్? ఇట్లా ఉండటం ఏంటంటే యూవీ ఐ థింక్ యూవీబి O3ని స్ప్లిట్, యూవీసీ అనుకుంటే స్ప్లిట్ చేస్తుంది, యూవీబి ఏం చేస్తుంది? రెండింటిని మర్జ్ చేస్తుంది. అట్లా యూవీబీసీ రేస్ మనకు ఎక్కడికి రావట్లేదు? క్రస్ట్ మీదకి రావట్లేదు. ఓన్లీ ఏ రేస్ వస్తుంది? ఆ ఏ రేసే వచ్చి మనకు కొంత రేడియేషన్ ఇచ్చి అది ఇక్కడ సర్వైవల్కి, లైఫ్ సర్వైవల్కి పనికొస్తుంది. ఈ రెండు రావట్లేదు. అవి వస్తే చాలా డేంజర్. ఇక్కడ లైఫ్ ఎక్సిస్టెన్స్ అనేది మనకు ప్రమాదంలో ఉంటుంది. వాటిని ఓజోన్ అబ్జార్బ్ చేస్తుంది, సంగ్రహించుకుంటుంది, గ్రహించుకుంటుంది. ఎట్లా గ్రహిస్తుందంటే చెప్తున్నాం, ఒకటి స్ప్లిట్ చేస్తుంది, ఇంకొకటి రెండింటిని మర్జ్ చేస్తుంది. ఇది ప్రాసెస్ అక్కడ. ఓకే, ఇప్పుడేమైందంటే మనం ట్రాపికల్ రీజియన్లో కానీ టెంపరేట్ రీజియన్లో ఈవెన్ వీఆర్ యూజింగ్ సమ్ కూలెంట్స్. దేన్ని వినియోగిస్తున్నామంటే శీతలీకరణుల్ని వినియోగిస్తున్నాం. కూలెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కూలెంట్ ఏసీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం వాడతామా ఎక్కువగా ఈ లిప్స్టిక్స్, పెర్ఫ్యూమర్స్, ఇలాంటివన్నీ ఏమి మనం అంటే ఏం కాదు, అమ్మాయిలు. ఓకే, అది కూలెంట్కి ఎగ్జాంపుల్. ఇంకా ఏంటి ఎగ్జాంపుల్? మెడికల్ పర్పస్లో ఇన్హేలర్స్ ఎగ్జాంపుల్. ఇంకా ఏంటి ఎగ్జాంపుల్? ఇంట్లో మనం ఏమి స్టోరేజ్ కోసం వాడుకుంటున్న రిఫ్రిజిరేటర్స్ ఎగ్జాంపుల్. ఇంకా ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఫోమ్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ ఫోమ్ ఇండస్ట్రీ, ఐరన్ ఫోమ్ ఇండస్ట్రీ. మనం మన కార్స్ ఇస్తాం కదండి, అక్కడ క్లీన్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తున్నది కూడా ఫోమ్సే కదా, అక్కడ కూడా ఏమి కూలెంట్ అంటాం దానికి కూడా. ఇంకెక్కడ యూజ్ చేస్తున్నారంటే ఫైర్ ఇంజిన్స్ లో యూజ్ చేస్తున్నారు. ఇట్లా ఇంకెక్కడ యూజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫ్రూట్స్ రైపనింగ్ జరుగుతుంది కదా, పక్వానికి తీసుకొస్తాం కదా, అక్కడ యూజ్ చేస్తారు. అక్కడ మనకు మిథైల్ బ్రోమైడ్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఆల్ దీస్ ఆర్ ద కూలెంట్స్ ఆర్ ద డివైసెస్. ఈ కూలెంట్స్ లో ఉండే సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, పదార్థాలు, వాటిని మనం ఏమంటామంటే ఓజోన్ డెప్లీషన్ సబ్స్టెన్సెస్. సో ఓజోన్ డెప్లీషన్ కి కారణమైన సబ్స్టెన్సెస్ ఏమంటున్నామంటే ఓజోన్ డెప్లీషన్ సబ్స్టెన్సెస్. ఓజోన్ డెప్లీషన్ సబ్స్టెన్సెస్ లో ముఖ్యమైనవి ఏంటి? హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, మిథైల్ బ్రోమైడ్. ఏంటి? మిథైల్ బ్రోమైడ్. ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవి ఓడిఎస్.
when they are using in coolants, when coolants are in operational stage, these got emitted from them. ఆఫ్టర్ ఎమిషన్స్ ఇవి పైకి వెళ్తున్న కొలది వీటిలో ఈ క్లోరిన్స్ ఉన్నాయి కదా, క్లోరిన్స్ కానీ ఫ్లోరిన్స్ కానీ బ్రోమిన్స్ కానీ వీటి నుంచి సపరేట్ అయిపోతాయి అండ్ దే ఆర్ అయాన్ లాగా మారిపోతాయి అండ్ దే ఆర్ మూవింగ్ అబౌవ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో ఇట్లా ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి వీటిని ఫ్రియాన్స్ అని అంటాం. ఫ్రీ అయాన్స్ అంటున్నాం. అర్థమవుతుందా? ఫ్రియాన్స్ అంటే ఓడిఎస్ని యూజ్ చేశాక ఓడిఎస్ నుంచి బయటకు వచ్చే అయాన్ ఏమంటున్నాం? ఫ్రీ అయాన్. ఇదేం చేస్తుందంటే ఆ స్టాలిన్ సినిమాలో చిరంజీవి అన్నట్టు నువ్వు ఇద్దరిని చెడగొట్టు వాళ్ళు ఇంకో ఇద్దరిని చెడగొడతాడు ఏదో చెప్తున్నారు కదండి అక్కడ. అట్లా ఇది ఏం జరుగుతుందంటే మనకు ఓకే ఈ సపరేట్ అవుతుంది కదా, ఇది O2 ఇది O, ఈ రెండు కలిపి మళ్ళీ O3 ఇట్లా ఉంది కదండి. ఈ క్లోరిన్ కానీ ఫ్లోరిన్ కానీ అయాన్ వెళ్ళి వీటితో ఇంటరాక్ట్ అవుతుంది. వన్ ఆక్సిజన్ ఆటమ్ ఏదైతే ఉందో 2 క్లోరిన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అది ఫ్లోరోసెంట్ ఆక్సైడ్స్ గా ఫామ్ అవుతుంది. అక్కడ O3 ఏమవుతుందండి? O2 గా మిగిలిపోతుంది. ఇట్ రిమైన్స్ యాజ్ O2. ఇట్ మీన్స్ O3 ఉంటే కంటిన్యూటీ యాక్షన్ డెన్సిటీ ఉంటుంది. O3 స్థానంలో O2 వచ్చేసరికి ఏమవుతుంది? అది దాని యొక్క ఏమమ్మా డెన్సిటీ ఏమవుతుంది, దాని యొక్క థిక్నెస్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇలా తగ్గడాన్ని ఏమంటున్నాం? ఓజోన్ డెప్లీషన్, ఓజోన్ క్షీణత. అది మెల్లగా ఇంకా పోలార్ రీజన్స్ లో అయితే ఇంకా ఘోరంగా అది చాలా ఇంకా మైన్యూట్ గా మారిపోయి 0 స్టేజ్కి వెళ్తుంది. 0 స్టేజ్కి వెళ్ళడాన్ని ఏమంటున్నాం మనం? ఓజోన్ హోల్ అని పిలుస్తున్నాం. అర్థమైందా? అయితే ఆల్ దీస్ ఆర్ యూజింగ్ ఎట్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ రీజన్. బట్ విచ్ పార్ట్ ఆఫ్ ద అర్త్ ఈస్ ఏ విక్టిమ్ ఆఫ్ ఓజోన్ డెప్లీషన్ అని అంటే ఓజోన్ ఓడిఎస్ అంటే మనకు ఆర్కిటిక్ పోలార్ రీజన్. మరి పోలార్ రీజన్ లో ఎందుకు అట్లా జరుగుతుందంటే దెర్ ఈస్ ఏ క్లైమాటికల్ ఫెనోమెనా ఇస్ కాల్డ్ పోలార్ వర్టెక్స్. పోలార్ ధ్రువ ప్రాంతపు చక్రవాకం అంటాం, పోలార్ వర్టెక్స్. ఈ పోలార్ వర్టెక్స్ లో ఏముంటాయంటే పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఉంటాయి. ఏముంటాయండి? పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఉంటాయి. ఈ క్లౌడ్స్ ఏం చేస్తున్నాయి అంటే ఈ క్లోరిన్ ఫ్రీ అయాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. దే లవ్ ఫ్రీ అయాన్స్. ఈ క్లౌడ్స్ వీటిని అట్రాక్ట్ చేస్తున్నాయి. అవి వచ్చి ఈ ఓజోన్ ఈ రియాక్షన్ ని దెబ్బతీసి దాని యొక్క థిక్నెస్ ఏం చేస్తున్నాయి? తగ్గిస్తున్నాయి. దీన్ని మనం ఏమంటున్నాం? ఓజోన్ హోల్. ఫస్ట్ చెప్తాం కూలెంట్స్ లో ఓడిఎస్ యూజ్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఎమిటింగ్ ఫ్రమ్ ద కూలెంట్ the free ions got released. These free ions are attracted by the polar stratospheric clouds and అవి ఆల్మోస్ట్ స్ట్రాటోస్ఫియర్ లో ఫామ్ అవుతున్నాయి. ఆ క్లౌడ్స్ వీటిని అట్రాక్ట్ చేసి ఏమవుతున్నాయి? దిస్ క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ ఫ్రీ అయాన్ వెంట్ ఆన్ రియాక్షన్ విత్ ద ఆక్సిజన్ మాలిక్యూల్. ఆక్సిజన్ యొక్క పరమాణువుతోటి అవి ఏమవుతున్నాయి? రియాక్షన్కి వెళ్తున్నాయి. హెన్స్ O3 is separated as O2. ఇట్ ఈస్ వాట్ వి కాల్డ్ ఓజోన్ డెప్లీషన్ అని రాస్తాం. ఇంకా అక్కడ ఆ థిక్నెస్ ఇంకా తగ్గిపోతే దాన్ని ఏమంటామంటే ఫైనల్ గా మనం ఏమంటున్నామంటే ఓజోన్ హోల్ అని పిలుస్తున్నాం. ఓకే, కొంతమేర అర్థమై ఉంటుంది మీకు. ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. అన్ని సెక్టర్స్ కూడా మనకి చాలా అంటే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒకరే అని కాదు. ఓజోన్ మనం అందరికన్నా ముఖ్యమైనది మనమే కదా, మనుషులమే కదా. మన మీద ఏంటంటే స్కిన్ ఇష్యూస్ వస్తాయి, బర్న్స్ జరుగుతాయి, క్యాన్సర్స్ కూడా వస్తున్నాయంట. మ్యాలిగ్నన్ మెలినోమా చూపెడతాను మీకు వెబ్సైట్ లో. స్క్వామస్ సెల్ కార్సినోమా, ఓకే, మ్యాలిగ్నన్ మెలినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా వంటి క్యాన్సర్స్ దేనికి? స్కిన్ కి వస్తున్నాయి. ఓకే, ఇంకా ఏంటి? ఇది క్లోరోఫిల్ ట్రీస్ అనుకుందాం. క్లోరోఫిల్ మీద రేడియేషన్ ఎక్కువగా పడడం, ఆ పిగ్మెంట్ చేంజ్ అయిపోతుంది, అది yellowish కలర్ లోకి మారిపోతుంది. యాజ్ అ రిజల్ట్ వాటి యొక్క డైవర్సిటీ తగ్గిపోతుంది, వాటి యొక్క ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది వెజిటేషన్ది. మనకు వస్తున్న ఇష్యూసే దేనికి రావచ్చు? యానిమల్స్కి రావచ్చు. ఓకే, రేడియేషన్ ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ రిసోర్సెస్ లో రేడియేషన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. అనుకుంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ ఏం తగ్గిపోతుంది, BOD వచ్చి
అవి ఏమయ్యే అవకాశం ఉంది, పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. సాయిల్స్ మీద ఇవి పడుతున్నాయి, పడితే ఖచ్చితంగా టాక్సిక్ ఎలిమెంట్స్ అనేవి ముఖ్యంగా అల్యూమినియం లాంటివి పైకి వచ్చే అవకాశం ఉంది. ఇట్లా కొన్ని ఇష్యూస్, కొన్ని ఇంపాక్ట్స్ దీనివల్ల జరుగుతున్నాయి. అర్థమైందా? ఇది గ్లోబల్ వార్మింగ్ రేట్ ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేసేస్తుంది. సో క్లైమేట్ చేంజింగ్ ప్యాటర్న్స్ అనేది రికరెంట్ గా వచ్చేస్తుంటాయి, అవి ఇంకా రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రభావాలు జరుగుతున్నాయి. ఓకే, దీన్ని ఎక్కడ ఇంకా కొంచెం బెటర్గా ఇంకెక్కడ ఉంటుంది సార్ అంటే మీరు యుఎన్ఈపి వెబ్సైట్కి వెళ్తే బెస్ట్. ఇక్కడ క్లియర్ చాలా స్పష్టంగా ఉంది. ఈవెన్ ఐఎమ్ నథింగ్, నేను ఏమీ కాదు ఈ వీటి దగ్గర. మీకు అర్థమైందా? వాడు క్లియర్గా చెప్పాడు ఆక్సిజన్, ఓజోన్ ఎలా ఉందని. సరే, అది చిన్నపిల్లలు, మనకి అది అవసరం లేదు. ఓకే, ఇదేం పని చేయట్లేదు. ఇగోండి, వాట్ ఈస్ ఓజోన్ లేయర్ 15 to 35 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నట్లు ఏంటి యూవీబీ రేడియేషన్ ఏం చేస్తుంది, ఇది ఆపేస్తుంది. అది వస్తే కనుక యానిమల్స్, ప్లాంట్స్, మైక్రోబ్స్ అన్నిటికీ కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు. ఓకే, ఎలా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మనకు యూవీబీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చెప్పారు, మీరు చదువుకోవచ్చు. ఓకే, హౌ ఈస్ ఓజోన్ ప్రొడ్యూస్డ్ అండ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఇక్కడ నేను చెప్పాను కదా, అది స్ప్లిట్ చేస్తుంది. సి స్ప్లిట్స్ ఆక్సిజన్. ఓకే, అండ్ బి ఏం చేస్తుంది, దాన్ని యాడ్ చేస్తుంది. ఏంటి ప్రాబ్లం? ఓజోన్ హోల్ 70s లో డిస్కవర్ చేస్తారు, ఎక్కడ, అంటార్క్టికాలో. ఓకే, ఏమవుతుంది ఒకవేళ ఓజోన్ హోల్ కానీ డిప్రెషన్ కానీ జరిగితే? ఓకే, వాట్ కాసెస్ ఏం కాజ్ చేస్తున్నాయి అంటే ఏం చెప్పాం, ఓజోన్ డిప్రెషన్ సబ్స్టెన్సెస్ ఏమున్నాయి, సిఎఫ్సిస్, హెచ్సిఎఫ్సిస్. ఎక్కడెక్కడ వస్తున్నాయి? కండిషనర్స్, ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, ఓకే, ఇన్హాలర్స్, వీటి దగ్గర నుంచి వస్తున్నాయి అని చెప్తున్నాం. ఈ కంప్యూటర్స్ లో వీటిలో కూడా ఉన్నాయని చెప్తున్నారు, చూడండి ఇక్కడ. ఓకే, హౌ డు దిస్ కెమికల్స్ డిప్లీట్ ఓజోన్? ఏం చేస్తుంది మనకు? కొంచెం మీరు వెళ్ళండి లోపలికి, క్లోరిన్ ఆటమ్ రిలీజ్ అవుతుంది. ఓకే, అది 1 lakh ఓజోన్ మాలిక్యూల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేయగలదు అంట. ఓకే, సరే, ఆడు ప్రాసెస్ ఇవ్వలేదు. ఏ ప్రాసెస్ ఇవ్వలేదు మనకు? పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్, వాటి కోసం ఇక్కడ చెప్పలేదు. ఎనీహౌ అది ఉంది. తర్వాత ఏంటి, మనకు కాన్సిక్వెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. మనకు మాంట్రియల్ ప్రోటోకాల్ నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడదామని చెప్పుకున్నాము. ఇది చూడండి, యూవీబీ రేడియేషన్ నౌ అండ్ వరల్డ్ వితౌట్ ద మాంట్రియల్ ప్రోటోకాల్ లేకపోతే ఏం జరుగుతుంది, అదే వాటిని మనం కాన్సిక్వెన్సెస్ అంటున్నాం కదా. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ ఇచ్చాడు. డ్యామేజ్ టు హ్యూమన్ హెల్త్ కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. స్కిన్ క్యాన్సర్స్ వస్తాయంట. ఓకే, స్కిన్ క్యాన్సర్స్ లో ఏమని చెప్పాడు ఇక్కడ, ఏమైనా ఇచ్చాడా? రైట్, మ్యాలిగ్నెంట్ మెలోనోమా, బేసల్ సెల్ కార్సినోమా, స్కామస్ సెల్ కార్సినోమా. ఈ పేర్లు పడ్డాయి అనుకోండి రేపు ఎగ్జామ్ లో, వాడికి మైండ్ బ్లాక్ అవుతుంది. దీనమ్మ ఏంద్ర ఇంత బాగా రాస్తున్నారు అన్నట్లు. ఓకే, ఇంకా ఏం జరుగుతుంది? ఓకే, ఇచ్చాడు, ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి మనకు. ఏమి ప్రాసెస్ ఎట్లా ఉంది, ఇప్పటికి ఎంతమంది చనిపోతున్నారు, ఎట్లా మనం కాపాడుకోవచ్చు అనేది ఇచ్చాడు. ఐ డిసీజెస్ వస్తాయి, ట్రకోమా లాంటివి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పాడు హ్యూమన్ హెల్త్ కి సంబంధించి. అదర్ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు, సమ్వాట్ రెస్పిరేటరీ కానీ, విటమిన్ డి ఎక్కువగా పెరిగి ఏమైనా జరిగే అవకాశం ఉన్నట్లు చెప్పాడు. ఫుడ్ సెక్యూరిటీ, క్లోరోఫిల్ పిగ్మెంటెడ్ పోతుంది, yellowish కలర్ లోకి వస్తుంది, ఫుడ్ ప్రొడక్టివిటీ తగ్గిపోవచ్చు అని చెప్పాడు. ఓకే, ఇంకా ఏంటి, ఎన్వైరన్మెంట్, గ్లోబల్ వార్మింగ్ ని, కార్బన్ డైఆక్సైడ్ రేట్ ని పెంచుతుంది. లైఫ్ ఆన్ ల్యాండ్, అవండి మనకు డైవర్సిటీ మీద కూడా ఇది తగ్గించే అవకాశం ఉంది. లైఫ్ బిలో వాటర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది. ఓకే, ఎకోసిస్టమ్స్ డిస్ట్రక్ట్ అవుతాయి. అవుట్డోర్ మెటీరియల్స్, బయట మెటీరియల్స్ కూడా, మాన్యుమెంట్స్ లాంటివి ఇలాంటివి కూడా డిప్లీట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. సో దీంట్లో మీరు ప్రతి ఒక్కొక్క పాయింట్, అట్లీస్ట్ ఈ హెడ్డింగ్స్ రాయండి. హెడ్డింగ్స్ రాసి దానికి సంబంధించిన ఒక్క పాయింట్, ఒక్క స్టేట్మెంట్ ఇక్కడ పెట్టుకుంటే బెస్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది రేపు మాట్లాడదాం. సొల్యూషన్ ఏంటి? సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఓజోన్ డెప్లీషన్? సొల్యూషన్ ఇన్ ద సెన్స్ మనం రాయాల్సింది ఏంటి, ఇక్కడ ఇచ్చారు చూడండి, వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్, అండ్ ఆఫ్ కోర్స్ కిగాలి అమెండ్మెంట్ ఇక్కడ లేదు. కిగాలి అమెండ్మెంట్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఎట్లా ఫామ్ అవుతుంది, ఏంటి కాసెస్, ఏంటి ఇంపాక్ట్స్ అన్ని ఇక్కడ విడివిడిగా నీట్గా ఇచ్చాడు. ఇది ఏం ఇక్కడ మీరు చూస్తున్నారు కదమ్మా, ఏం సార్ ఇది మాకు తెలియదు అంటే ఇక్కడ చూడండి, ozone.unep.org.
కొన్ని వెబ్సైట్స్కి అయితే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అవుతున్నాయి. మరి ఇది అవుతుందో లేదో నాకు తెలియదు. అవకాశం ఉంటే తెలుగు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే ఓకే అయ్యింది. కొంచెం పదాలు మాత్రం కొంచెం ఇంచుమించు బాగానే వస్తున్నాయి, కానీ అక్కడక్కడ పదాలు ఇబ్బంది ఉంటుంది, చూసుకోవాలి తెలుగు వాళ్ళు. ఓకేనా?